సంఖ్యాకాండము 19వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియు అయిన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావలెనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు దేవదారు కర్రను హిస్సోపును రక్తపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వెయ్యవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేయువాడు తన బట్టలు ఉదుకుకొని అపవిత్రుడైయుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైననో ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడైయుండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసికొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు తన గుడారములో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తునూ 7 దినములు అపవిత్రముగా ఉండును. మూత వేయబడక తెరిచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనుష్యుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడైయుండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మములోనిది కొంచెము తీసుకునవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుష్యుల మీదను ఎముకనే కాని నరకబడిన వానినే కాని శవమునే కాని సమాధినే కాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజములో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహారార్థ జలము వానిమీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు
సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టునది యావత్తునూ అపవిత్రము. దాని ముట్టు మనుష్యులందరూ సాయంకాలము వరకు అపవిత్రులై ఉందురు.